మాట్లాడుతున్నారంటే అపోస్తుడైన పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే చెరసాల నాయకుడు ఉన్నాడు కదా, చెరసాలకు అధిపతి అయిన ఒక నాయకుడు ఉన్నాడు కదా, అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభువునందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంటే ఏంటి నాకు ప్రయోజనం? విశ్వాసం ద్వారా నాకు కలిగే ప్రయోజనం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు గనక విశ్వాసం నిలపగలిగితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసం వలన కలిగే మొదటి ఆశీర్వాదం రక్షణ. మనకి మన ఇంటి వారికి రక్షణ కలగాలంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన ఇల్లంతా దేవుని యందు విశ్వాసంతో నింపబడి ఉండాలి. అప్పుడు మనము మన ఇంటి వారందరూ రక్షణ పొందుతాం. మరి ఇది ఆశీర్వాదం కదా? ఈ లోకం అనే పాపంలో నుండి వేరు చేయబడి మరి ఏర్పాటు జీవితం కలిగి దేవుని చేత పిలువబడి ఆయన పనిలో వాడబడుతున్నామంటే ఇది ఆశీర్వాదం